హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు 6th మే 2024 సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, మనం ఎస్టర్డే కూడా యూనిసెఫ్ అంబాసిడర్ గా కరీనా కపూర్ అయితే ఎన్నిక కావడం అని చెప్పాం కదా. సో తనతో పాటుగా ముగ్గురు అమ్మాయిలు కూడా యూనిసెఫ్ కి అయితే ఎన్నిక కావడం జరిగింది. సో ఏంటిది, వాళ్ళ పేర్లు ఏంటనే చూద్దాం. సో పిల్లల హక్కుల కోసం పోరాడే యూనిసెఫ్ ఇండియా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను నేషనల్ అంబాసిడర్ గా నియమించింది. ఆమెతో పాటు మొదటిసారి 4 యూత్ అడ్వకేట్స్ గాను నియమించడం జరిగింది. సో చాలా మొట్టమొదటి ఇక్కడ సూపర్ లీడర్స్ మొట్టమొదటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతారు. సో ఆమెతో పాటుగా ఎవరు, కరీనా కపూర్ తో పాటుగా మొట్టమొదటిసారిగా 4 యూత్ అడ్వకేట్స్ గాను నియమించింది. అందులో 3 అమ్మాయిలు, వారిలో మధ్యప్రదేశ్ కి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గౌరాంశి శర్మ. సో వీళ్ళ 3 పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం 4, ఒక కరీనా కపూర్ తో పాటు 3 కూడా ఇంపార్టెంట్. వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రొఫెషనల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్యాడ్మింటన్ క్రీడాకారిణ గౌరాంశి శర్మ, తమిళనాడుకు చెందిన పర్యావరణవేత్త అయినటువంటి వినీషా ఉమామహేశ్వర్ అనమాట. సో అస్సాంకి చెందిన సింగర్ నాహిద్ అఫ్రీన్. ఇలా 3 పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఆర్టికల్ మొత్తం మీద కూడా యూనిసెఫ్ కి మన మన దేశం తరపున అంబాసిడర్ గా కరీనా కపూర్ తో పాటు ఇంకొక 3 కూడా అడ్వకేట్స్ గాను సో రిఫరెన్స్ గాను చేయడం జరిగింది. ఆ 3 పేరేంటిది, వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటిది, దట్స్ ఇట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, మళ్ళీ అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఫ్లట్ అంట. సో అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ ఫ్లట్ వేగంగా వ్యాపిస్తున్నది. ఇది రోగ నిరోధక శక్తికి లొంగకుండా తప్పించుకోగలదని నిపుణులు భావిస్తున్నారు అన్నమాట. సో దీని ఒమిక్రాన్ లో సబ్ వేరియంట్ గా పేర్కొన్నారు. సో బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాల్లో ఐరిస్ వేరియంట్ స్థానాన్ని ఫ్లట్ భర్తీ చేస్తుందని సికే బిర్లా దవాఖానా వైద్య నిపుణులు రాజీవ్ గుప్తా చెప్పారన్నమాట. కొత్త వేరియంట్ వల్ల మరణాల రేటు మాత్రం తక్కువగానే ఉన్నది. సో గొంతు నొప్పి, దగ్గు సో ఆల్రెడీ ఉంది కదా. అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో రీసెంట్ గా సో మనకి ఒమిక్రాన్ లోని సబ్ వేరియంట్ అమెరికాలో వెలుగు చూసిన బట్టి ఏంటిది అని చెప్పి అడుగుతాడు. సో ఆన్సర్ ఏంటిది, ఫ్లట్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, చైనా డబుల్ ధమాకా. థామస్ కప్, ఊబర్ కప్ 2 టైటిల్స్ ని సొంతం చేసుకోవడం జరిగిందన్నమాట. సో ప్రపంచ బ్యాడ్మింటన్ లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఊబర్ కప్ టీం టోర్నమెంట్ విజేతగా అవతరించారు. సొంత గడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఊబర్ కప్ ను 16వ సారి, చైనా పురుషుల జట్టు థామస్ కప్ ను 13వ సారి సొంతం చేసుకున్నారు. ఇండోనేషియాతో జరిగిన ఊబర్ కప్ టైటిల్ పోరులో చైనా అనేది గెలవడం జరిగింది. సో థామస్ కప్, ఊబర్ కప్ 2 కూడా. అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో ఊబర్ కప్ అనేది మహిళలకు సంబంధించిన, జెంట్స్ అబ్బాయిలకు సంబంధించిన, అంటే ఊబర్ కప్ అనేది మహిళలకు సంబంధించింది, థామస్ కప్ అనేది జెంట్స్ కు, పురుషులకు సంబంధించింది అనమాట. ఇది చైనాకి ఎన్నో టైటిల్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడ ఆర్టికల్ కూడా అదే. థామస్ ఊబర్ కప్ విజేత చైనా, ఫైనల్లో ఓడిన ఇండోనేషియా. సో ప్రతిష్టాత్మక థామస్ పురుషులది, ఊబరే మహిళల కప్ విజేతగా నిలిచింది. సో చైనా వేదికగా ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్ లో చైనా ఇండోనేషియాను ఓడించి సో టైటిల్ అయితే సొంతం చేసుకుంది. గత ఏడాది భారత్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన ఇండోనేషియా ఈసారి 2వ స్థానానికి సరిపెట్టుకుంది. ఊబర్ కప్ తుది పేరులో చైనా ఏకపక్షంగా విజయం సాధించింది. సో లాస్ట్ టైం 2023లో ఇండియా అనేది మనకి నిలవడం జరిగింది అనమాట. సో ఇది మనకి థామస్ కప్ లా. సో ఈసారి మాత్రం చైనా రావడం జరిగింది. సో సెకండ్ ప్లేస్ లాస్ట్ టైం కూడా ఇండోనేషియా మిగిలింది, ఈసారి కూడా రన్నర్ అప్ గా ఇండోనేషియా అయితే రావడం జరిగింది. రైట్. నెక్స్ట్, స్వియాటిక్ దే మ్యాడ్రిడ్ ఓపెన్. సో మహిళల టెన్నిస్ లో ప్రపంచ నెంబర్ 1 గా ఇయా స్వియాటిక్, పోలాండ్ కి చెందిన మహిళ. సో ఈమె ఏ కంట్రీకి సంబంధించింది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఏడాది మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో స్వియాటెక్ సో 7-5, 4-6, 7-6, 9 తేడాతో సో 2వ సీడ్ ఆరినా సబలెంకాను ఓడించింది. సో ఎవరు రన్నర్ అప్ అంటే అరీనా సబలెంకా అన్నమాట. ఓకేనా, సో దీంట్లో మనకి ఈ యొక్క మ్యాడ్రిడ్ ఓపెన్ యొక్క విజేత ఎవరంటే స్వియాటిక్ అన్నమాట. ఇది మహిళలకు సంబంధించిన టెన్నిస్ అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి భారత్ తొలి పోరు న్యూజిలాండ్ తో. సో ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేది మనకి బంగ్లాదేశ్ లో ఇయర్ అయితే 2024 జరుగుతుందండి. సో బంగ్లాదేశ్ లో ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు. అయితే మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మెన్స్ T20 కూడా జరుగుతుంది. దీన్ని సంయుక్తంగా అమెరికా, సౌత్ ఆఫ్రికా ఇద్దరు కూడా, సో USA అండ్ సౌత్ ఆఫ్రికా వీళ్ళిద్దరు కూడా జాయింట్లీగా అయితే ఈసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ జూన్ లో అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఓకేనా, సో
ఉమెన్స్ స్టార్ట్ అవుతుంది, మెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏంటిది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మనం ఈ వీక్ లో ఏదైతే మే ఫస్ట్ వీక్ లో ఏదైతే జరిగినో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొన్ని ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మే ఫస్ట్ వీక్ ఫస్ట్ నుంచి ఏదైతే 5th వరకు ఉన్నదో సో ఆ వీక్ వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ కొన్ని ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం, వీటి గురించి కూడా మనం ఆల్రెడీ మే ఫస్ట్ నుంచి మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆల్రెడీ చాలా మందికి కూడా ఐడియా ఉండే ఉంటది. సో భారత సరిహద్దులోని 3 వివాదాస్పద భూభాగాలను ఏ దేశం 100 రూపీస్ నోటును ముద్రించింది? సో నేపాల్. సో మనకి ఆ 3 ఏమేంటి అని కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో మనం ఏదైతే లాస్ట్ ఐ థింక్ 2 days బ్యాక్ అనుకుంటా సో దీని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. పేరు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? లిపులేకు, లింపియాదురా సో అని చెప్పేసి మనం కాలపాని మూడిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, బాబూజీ మహారాజ్ 125వ జయంతి సందర్భంగా స్మారక వెండి నాణంను ఎవరు విడుదల చేశారు? సో రామ్నాథ్ కోవింద్, అదేవిధంగా కమలేష్ డి పాటిల్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది? కాట్మాండు. దాని తర్వాత మన ఇండియా న్యూఢిల్లీ కూడా ఉండడం జరిగింది. దీని గురించి కూడా మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ డేస్ లో మాట్లాడుకున్నాం. నెక్స్ట్, భారత్ లో తొలి రాజ్యాంగ పార్కును గోవా సదరన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ పూణేలో ప్రారంభించారు. దీన్ని ఏర్పాటు చేసినది పునీత్ బాలన్ గ్రూప్ అండ్ ఇండియన్ ఆర్మీ. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, సోలోమాన్ ఐలాండ్ నూతన ప్రధానిగా నియమితులైంది ఎవరంటే జెరిమా మాలేనే. నెక్స్ట్, 90 మిలియన్ సంవత్సరాల నాటి పురాతన శాకాహారి డైనోసర్ చకీసర నెకుల్ శిలాజాన్ని కనుగొన్నది ఎక్కడంటే అర్జెంటీనా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది అనమాట. నెక్స్ట్, భారత సైకాలజీ పితామహుడుగా పిలిచే సుధీర్ కాకర్ ఇటీవల మరణించారు. ఇతను ఏ రాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అంటే సో నైనిటాల్ అనేది ఉత్తరాఖండ్ లో ఉందన్నమాట. ఇంపార్టెంట్, ఈయన మన సైకాలజీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని పిలుస్తాం సుధీర్ కాకర్. ఇటీవల కేంద్ర మంత్రి జయశంకర్ ఆవిష్కరించిన ఇండియన్ న్యూక్లియర్ టైటాన్ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే సౌమ్య అవస్థి అండ్ సర్బానా బార్వా. నెక్స్ట్, ఇటీవల బద్దలైన ఇబు అగ్నిపర్వతం ఎక్కడుంది? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ మనకు వరల్డ్ జాగ్రఫీలో కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది అగ్నిపర్వతాలు వాల్కనీస్ నుంచి 100% అడుగుతారు. సో ఇబు వాల్కన్ ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉంది. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ లోని పేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో గుర్తించిన అరుదైన సీతకోక చిలుక పేరు ఏంటంటే నెఫ్టిన్ పిలిరా. నెక్స్ట్, ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తక రచయిత షేన్ వాట్సన్. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి స్పోర్ట్స్ సంబంధించిన కూడా బుక్స్. ఇటీవల మరణించిన ప్రముఖ యక్షగాన నాయకుడు ఎవరు? గాయకుడు ఎవరంటే సుబ్రహ్మణ్య దారేశ్వర్, యక్షగాన గాయకుడు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా F-16 యుద్ధ విమానం నడిపించిన అమెరికా దానికి ఏమని పేరు పెట్టింది? విస్తా. ఇది కూడా మనం చెప్పుకున్నాం. T20 ప్రపంచ కప్ లో ఏ జట్టుకు అమూల్ లీడ్ స్పాన్సర్ గా వ్యవహరించింది? సో పురుషుల జట్టు అనమాట. ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు, పురుషుల జట్టుకి. ఇక్కడ ఉమెన్స్ కూడా జరుగుతుంది బంగ్లాదేశ్ లో, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వదు. T20 ప్రపంచ కప్ లో పురుషుల జట్టుకి అమూల్ అయితే లీడ్ స్పాన్సర్ ఉంది. అది ఎక్కడ జరుగుతుందంటే USA, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పతాంజలికి చెందిన ఎన్ని ఉత్పత్తుల లైసెన్స్ ఉత్తరాఖండ్ రద్దు చేసిందంటే 14 అనమాట. ఇది సుప్రీంకోర్టు బహిరంగంగానే క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఇది కూడా న్యూస్ లో చూసాం. ఇటీవల GI ట్యాగ్ పొందిన మతబారి పేరా ప్రసాద్, రిగ్నే ప్రచార టెక్స్టైల్స్, రీసా అనేవి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులు అంటే త్రిపురాకు సంబంధించి. నెక్స్ట్, నమీబియాలో UPI చెల్లింపుల కోసం NPCA దేంతో ఒప్పందం చేసుకుంది? ఇది ఆల్రెడీ నేను చెప్పాను, బ్యాంక్ ఆఫ్ నమీబియా తోటి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇలా ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్ నేను ఏదైతే మే 1 నుంచి 5th వరకు చెప్పానో దాంట్లో అన్ని కూడా కవర్ కావడం జరిగింది అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్ కూడా మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఎక్స్క్లూజివ్ గా రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతారు అనుకుంటే మీరు ప్లే స్టోర్ నుంచి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మన యొక్క యాప్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో అక్కడ నుంచి అయినా సరే మీరు డైరెక్ట్ గా మీకు కంపల్సరీ రైల్వేకి సంబంధించి ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్ కోచింగ్ అయితే మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ ఉంది. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకసారి మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే మన యాప్ లో నుంచి కూడా వెళ్ళి మీరు డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. 100% మీకు ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడ్డా సరే, ప్రిపేర్ అవుతున్నా సరే, వాటన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా మన కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి అనమాట. సో రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అయితే అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బ్రదర్. రైట్, థ్యాంక్ యూ.